హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937. ఇదైతే మార్గశిర గురువారాలు లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళండి. ఇది మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు కొల్హాపూర్లో ఉండి వచ్చారు. అదేవిధంగా వాళ్ళైతే హిందీలో పుస్తకం పెట్టుకొని రోజైతే ఈ గురువారాలు అయితే పూజ కంప్లీట్ చేసుకుంటారు. ఈ మార్గశిర మాసం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని శుభ్రం ఉంచుకుంటారు. ఉదయం కానీ సాయంకాల సమయంలో కానీ ఎప్పుడు వీలైతే వాళ్ళు అప్పుడైతే ఈ పూజ అయితే చేసుకుంటారు. పంచామృతాలతో చిన్న అమ్మవారికి అభిషేకం చేసి అది తీర్థంగా అందరికీ ఇస్తారండి. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికి ఇంట్లో నుంచి ఏ వస్తువు కూడా వారైతే ఇవ్వరు. అయితే పీట దగ్గర అలకి ఇలా పసుపుతో అలకి ముగ్గు పెట్టుకొని తామరపు అంటే అమ్మవారికి ఇష్టం కదండి, ఇలా తామర పూలు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నారు. ఒక పీట పైన బ్లౌజ్ పీస్ పెట్టుకొని అమ్మవారికి అయితే రూపం పెట్టుకొని అలంకారం అయితే చేసుకున్నారు. అలాగే కొల్హాపూర్ లక్ష్మీదేవి ఫోటోని కూడా వెనక్కి పెట్టుకున్నారు. పూలతో అయితే అలంకరించారు. 5 రకాల పండ్లు అయితే నైవేద్యంగా పెడతారు. 5 రకాల ఆకులు కూడా పెడతారు. ఇందులో మేడి, రాగి, మర్రి, మామిడి, జామ ఇలా ఏవైనా సరే ఒక 5 రకాల ఆకులు 5 రకాల పండ్లు అయితే అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఇంట్లో రోజు నిత్య పూజ చేసుకుంటారు కదండి, ఆ నిత్య పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా అమ్మవారిని కిందికి పెట్టుకొని పటం కింద పెట్టుకొని పూజ అయితే చేసుకున్నారు. అంటే ఎన్ని వారాలు వస్తాయో అన్ని వారాలు అయితే కంప్లీట్గా పూజ అయితే చేసుకోవాలి. దీనికి కథ కూడా ఉంటుందండి. వాళ్ళు కొల్హాపూర్లో వాళ్ళ అత్తవారు ఎలా చేసుకుంటారో తనైతే అలాగే చేసుకుంది. ఆ కథ కూడా హిందీలో వాళ్ళే చదువుతారు. తనైతే ఇలా చేసుకుంటుంది. కాయిన్స్ పెట్టి చుట్టూ లోట్లు పెట్టుకొని అమ్మవారికి అయితే బంగారీ సొమ్ములు కానీ ఏవైనా హారాలు ఉంటే వాటిని అయితే అలంకరించుకోవచ్చు. ఇలా అలంకరించుకొని వాళ్ళు హిందీలో 108 నామాలు కానీ సహస్రనామాలు కానీ లక్ష్మీదేవి స్తోత్రాలు కానీ అన్నీ ఇందులోనే చదువుకుంటారు. ఇలా 5 రకాల పండ్లు అమ్మవారిని అలంకారం కాయిన్స్ పెట్టి లోట్లు పెట్టి మధ్యలో అయితే గురువు గింజలు, గోమతి చక్రాలు, గవ్వలు అయితే పెట్టుకున్నారు. ఇలా పెట్టుకున్న తర్వాత ముగ్గేసి చాలా చక్కగా అలంకరించారు. కడపను కూడా ఆ రోజు చాలా చక్కగా అలంకరించుకుంటారండి. అలాగే అమ్మవారికి మనం ఇంట్లో వండిన నైవేద్యం ప్రత్యేకంగా పరమాన్నం సిరా అన్నట్టు ఏమీ లేదండి. అన్నం, కూర, పాపడాలు ఏవైనా సరే నచ్చినది మనకు తోచింది మనకు ఇంట్లో చేసుకునేది అమ్మవారికి తనైతే నైవేద్యంగా చూయించిండ్రు. తర్వాత ఈ 5 రకాల పండ్లు ఈ పంచామృతాలు అయితే తీర్థంగా ఉంచిండ్రు. తన దగ్గర అక్కడ వాళ్ళు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో నుంచి ఏ వస్తువు కూడా వారు బయటికి అయితే ఇవ్వరండి. ఇది మార్గశిర గురువారాల లక్ష్మీ పూజ అండి. వీళ్ళైతే చెల్లింపు అంటూ ఏమీ చేసుకోరు. కాకపోతే ఇవి ఎన్ని వారాలు వస్తాయి అన్ని వారాలు అయితే పళ్ళ నైవేద్యం, టెంకాయ, ఇంట్లో వండింది ఏదైనా సరే అది నైవేద్యం అయితే చూయిస్తారు. ఇలా చేసుకునేటప్పుడు అంతా నీట్గా అయితే ఉంచుకుంటారండి. ఇల్లు శుభ్రపరచుకొని ఇవన్నీ చేసుకుంటారు. ఈ నెల రోజులు కూడా వీళ్ళు ఎలాంటి మాంసాహారం కానీ ఏది కానీ తీసుకోరు. ఇది మార్గశిర మాసంలో వీళ్ళు కొల్హాపూర్లో ఉండి వచ్చారు కాబట్టి ఈ పూజనైతే ప్రత్యేకంగా చేస్తారు. అలాగే కొల్హాపూర్ లక్ష్మీదేవి పటాన్ని కూడా వీళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. ఈ పూజ టైంలో అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం చూపించిన తర్వాత ఎవరైనా ఇష్టం ఉంటే పిలుస్తారు, కానీ తాంబూలం లాంటివి ఏమీ ఇవ్వరు. ఈ పద్ధతి ప్రకారం వీళ్ళు చేసుకుంటారు. ఏవైనా 5 రకాల పండ్లు అయితే నైవేద్యంగా 5 రకాల ఆకులు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. మీకు ఎవరికైనా ఇలాంటి పూజ తెలుసా? మీరు మార్గశిర మాసంలో గురువారాల లక్ష్మీ పూజ చేసుకున్నారా? చేసుకుంటే మీరు ఎలా చేసుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి. ఈ పూజా విధానం మీకు నచ్చిందా? మీకు నచ్చితే కూడా ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? ఈ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి.